గాజా చిన్నారులు ఆకలితో అలమటించి మృత్యువాత పడుతున్నారు. పసి పిల్లల ఆక్రందన చూసిన వారికెవరికైనా కళ్ళు చెమర్చకుండా ఉండవు. మానవత్వం ఏ కోశాన ఉన్నా వాళ్ళను ఆదుకోవాలని తప్పిస్తారు. పాలస్తీనాకు ఆనుకుని ఉన్న ఈజిప్ట్ యువకులు గాజా చిన్నారుల ఆక్రందనలకు చలించిపోయారు. చేతులు కట్టుకుని కూర్చునే కంటే ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. బియ్యం పిండి నింపిన సీసాలను సముద్రంలో వదిలేస్తున్నారు. ఎలాగైనా గాజా చిన్నారులకు చేరతాయన్నది వారి చిన్ని ఆశ. ఇజ్రాయెల్ జరుపుతున్న మారణ హోమంతో గాజాలో ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినబడుతున్నాయి. వందల మంది పసిపిల్లలు ఆకలితో మృత్యువాత పడుతున్నారు. గాజాలో 9 లక్షల మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని బీబీసీ నివేదిక చెప్పింది. వారిలో 70,000 మంది పోషకాహార లోపంతో ఉన్నారని నివేదికలో పేర్కొంది. ఈ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందని అంతర్జాతీయ మానవ సేవా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. శిశువులకు పట్టేందుకు పాలు లేక బాలింతల బాధలు వర్ణనాతీతం. మానవతా సాయాన్ని కూడా ఇజ్రాయెల్ అడ్డుకుంటోందని పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 4 రోజులుగా తినడానికి ఏమీ లేక నా 2 పిల్లలు ఏడుస్తున్నారని గాజాకు చెందిన ఓ తండ్రి ఆవేదన. కనీసం ఒక పిండి బ్యాగ్ అయినా దొరుకుతుందేమోనని ఆశతో ఆహార పంపిణీ కేంద్రం దగ్గరకు వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏం చేయాలో తోచలేదు అని మరో తండ్రి మీడియా ముందు వాపోయారు. గాయపడ్డ వారిని కాపాడాలా, చనిపోయిన వారిని తీసుకెళ్లాలా, లేదా ఆహారం కోసం ఎదురు చూడాలా? దేవుడా, నా పిల్లలు తినేందుకు ఒక పిండి సంచి దొరికినా చాలని ప్రార్థన చేశాను అని మరో తండ్రి తెలిపారు. ఇప్పటి వరకు యుద్ధంలో 59,000 పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య సంస్థ తెలిపింది.